రకమైనటువంటి అనుభవంలోకి వెళ్ళినటువంటి సమయం. కాబట్టి దీన్ని రూపాంతర కొండ అనుభవం అంటారు. ఏమంటారండి? రూపాంతర కొండ అనుభవం. దీన్ని ఆ రూపాంతరం చెందిన తర్వాత యేసుక్రీస్తు వారు చాలామంది తాబోరు కొండ, మౌంట్ ఆఫ్ తాబోర్ అని చాలామంది పిలుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది గలిలయకు సరిగ్గా 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. యేసుక్రీస్తు ఒక రోజున ఆ 3 శిష్యుల్ని వెంట పెట్టుకుని ఈ కొండ మీదకి వెళ్ళినట్లుగా మనం చదవబడినటువంటి లేఖనాలను బట్టి చూస్తున్నాం. ఆ 3 ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారి యొక్క ఆంతరంగిక శిష్యులు 3. ఎవరంటే పేతురు, యాకోబు, యోహాన్లు. ఈ 3ని తీసుకొని ఆ యొక్క కొండ మీదకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు మరొక రూపంలోకి మారటం వీళ్ళు చూశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి ఆ సంగతులు అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఎప్పుడు కూడా ఎత్తైనటువంటి స్థలాల మీదకి యేసుక్రీస్తు వారు తీసుకెళ్ళినప్పుడు ఒక అద్భుతమైనటువంటి ప్రసంగాన్నో లేకపోతే ఓ మంచి ఆత్మీయ స్థితిలోనికి నడిపించడానికి ఆయన ఇష్టపడ్డారనే సంగతి మనం మర్చిపోకూడదు. సీనాయి పర్వతం మీదకి వెళ్ళారు మోషే. ఎన్ని దినాలు? 40 పగళ్ళు 40 రాత్రులు. యేసుక్రీస్తు వారితో జాగ్రత్తగా గమనించాలి. అక్కడ తండ్రి అయినటువంటి దేవునితో మాట్లాడుతూ 10 ఆజ్ఞలు గల పలకలు అక్కడి నుంచి తీసుకురావటం మనం చూడవచ్చు. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం సుదీర్ఘమైన ప్రసంగం ఆయన ఎక్కడ చేశారంటే కొండ మీదే చేశారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక ఎత్తైనటువంటి స్థలం మీదకి ఆయన తీసుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఆధ్యాత్మిక స్థితిని బలపరచడానికో లేకపోతే వాళ్ళలో ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసి ఆయన రుజువులు లేకపోతే ఆయన దేవుడు అని చెప్పి నిరూపణ చేయడానికో కొన్ని ఆ రుజువులు మనకు కనబడుతున్నట్లుగా మనం చూడవచ్చు. అయితే జాగ్రత్తగా ఆ యొక్క సందర్భాన్ని చూసినప్పుడు 6 రోజులు గడిచినాయి. 6 రోజులు గడిచిన తర్వాత యేసుప్రభు వారు 3 శిష్యులను వెంట పెట్టుకొని పేతురు, యాకోబు, యోహాన్లు ఈ 3ని వెంట పెట్టుకొని ఆయన ఆ కొండ మీదకి వెళ్ళినట్లుగా మనం చూడవచ్చు. రూపాంతరం అనే మాట ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. అయితే రూపాంతరం అనే దాని గురించి మనం ఆలోచన చేయాలంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక సంఘటన మనం చూస్తాం తరచుగా. కాబట్టి దాని గురించి మనం చూసినప్పుడు తెలుసుకున్నప్పుడు రూపాంతరం అంటే ఇలా ఉండొచ్చు అని మీకు ఒక అవగాహన వస్తుంది. సహజంగా గొంగళ పురుగుని అందరం చూస్తాం. గొంగళ పురుగుని ఏం చేస్తాం? అందరం చూస్తాం. అదంటే మనకు అసహ్యం. ఒకవేళ ఇంట్లోకి వస్తున్నప్పుడు దాన్ని ఏం చేస్తాం? కొట్టేసి బయట పడేసేస్తాం. ఒకవేళ పొరపాటున ఒంటి మీద కనుక పాకింది అనుకోండి, ఇక అంతా కూడా భయంకరంగా ఉంటుంది. కాబట్టి గొంగళ పురుగు అంటే ఎవరికి కూడా ఇష్టం ఉండదు. దాన్ని ఎవరు కూడా చేతిలోకి తీసుకుని ఆ చక్కగా ఆస్వాదించడానికి ఎవరు కూడా ఇష్టపడరు. కానీ అదే గొంగళ పురుగు జాగ్రత్తగా గమనించాలి, సుప్తావస్థలోకి వెళ్ళిపోతుంది. అంటే నిద్రావస్థ స్థితిలోకి వెళ్ళిపోతుంది. అది ఒక 20 నుండి 25 రోజులు ఒక గూడు కింద కట్టుకొని బయటికి రాదు. ఇంకా అన్నం మానేస్తుంది, నిద్ర మానేస్తుంది. ఆ గొంగళ పురుగు అలా గూడు కట్టుకొని లోపల ఉండిపోతుంది. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ గూడు నుంచి బయటికి అది గొంగళ పురుగులా రాదు. ఎలా వస్తుంది అంటే సీతాకోక చిలుకలా వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అంతకుముందు దాని స్థితిని చూసిన వాళ్ళు అసహ్యపడతారు. అంతకుముందు దాన్ని చూసిన వాళ్ళు ఏమాత్రం కూడా ఇష్టపడరు, దాన్ని తీసుకోవడానికి కూడా ఇష్టపడరు. కానీ ఇప్పుడు సీతాకోక చిలుకగా మారిన గొంగళ పురుగును చూసి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడక్కడ ఆ పుష్పాల మీద, మన ఇళ్లలో ఉండే మొక్కల మీద ఈ యొక్క సీతాకోక చిలుక వాలుతున్నప్పుడు దాన్ని తరమడానికో లేకపోతే దాన్ని తీసుకోవడానికి ఇష్టపడతారు. యేసుక్రీస్తు వారు పరలోకంలో తను ఎలా ఉండబోతున్నారో ఈ 3కి కూడా ఆ ఖచ్చితమైనటువంటి ఆ యొక్క రుజువులతో కనిపించినటువంటి ఒక దృశ్యమే రూపాంతరం. దేవునికి మహిమ కలుగునుగా. ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. మరెక్కడ కూడా ఈ సన్నివేశాన్ని మనం చూడం. 3 సువార్తికులు దీని గురించి చాలా ఎక్కువగా రాశారు. మత్తయి గారు రాశారు, మార్కు గారు రాశారు, లూకా గారు రాశారు. యోహాను గారు కొంచెం టచ్ చేసి దీన్ని వదిలేసినట్లుగా మనం చూడవచ్చు. ఆయన కొండ మీదకి వెళ్ళిన వెంటనే ఆయన ఒక రూపం మారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకంలో తాను ఎలా ఉండబోతున్నాడో ఈ 3 కూడా చూశారు. పైగా ఆ కొండ మీద ఈయనతో పాటు ఇంకొక 2 వచ్చారండి. వాళ్ళు ఎవరెవరో తెలుసా? మోషే వచ్చాడు, ఏలియా వచ్చాడు. అందరూ చెప్పండి. మోషే వచ్చాడు, ఏలియా వచ్చాడు. అసలు మోషేకును ఏలియాకును వీళ్ళకి సంబంధం లేదు. జాగ్రత్త వినాలి. వాళ్ళు ఎప్పుడో పాత నిబంధన కాలానికి చెందిన వాళ్ళు. మరి పేతురు, యోహాను, యాకోబులు ఎప్పుడు వాళ్ళు కొత్త నిబంధన సంబంధించిన వారు. అయితే యేసుప్రభు వారు కొండ మీదకి వెళ్ళిన వెంటనే వీళ్ళిద్దరూ ప్రత్యక్షమైపోయారు. అక్కడ కుడి పక్కన ఒక ఆయన ఉన్నాడు, ఎడం పక్కన ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా ఏం చేస్తున్నారు తెలుసా? యేసుప్రభు వారితో మాట్లాడుతున్నారు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నుతిందాం. అందుకే ఆయన ఉనికిని ఆయన చాటుకుంటున్నప్పుడు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మృతుల్ని సహితం ఆయన లేపగలిగినోడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నుతిందాం. ఎప్పుడో పాత నిబంధనలో చనిపోయిన మోషే, ఎప్పుడో పాత నిబంధనలో శరీరంతో ఆరోహణమైపోయినటువంటి ఏలియా ఎక్కడ కనబడుతున్నారంటే రూపాంతర కొండ మీద కనబడుతున్నారు. ఒక అద్భుతమైన ప్రత్యక్షపరచబడినటువంటి ఒక సన్నివేశం. చాలా జాగ్రత్తగా దీని గురించి లోతుగా అధ్యయనం చేస్తే మోషే చనిపోయాడు. జాగ్రత్తగా గమనించాలి. చనిపోయిన తర్వాత మోషే దేవుని యొక్క పరదేశంలోనికి వెళ్ళాడు. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఏలియా చనిపోకుండానే
బ్రతికుండంగానే పరదశలోకి వెళ్ళాడు. మోషే ఎవరికి ప్రతినిధిగా కనబడుతున్నాడంటే, మనకంటే ముందు చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, మృతులైనటువంటి వారు, వాళ్ళకు ప్రతినిధిగా మోషే కనబడితే, బాగా వినాలి ఈ మాట, బ్రతికున్న వాళ్ళకి ప్రతినిధిగా ఏలియా కనబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అర్థం ఏంటంటే, మధ్యలో యేసుక్రీస్తు ఉంటే ఈ ప్రక్కనున్న వాళ్ళు యేసుక్రీస్తు కంటే ముందు చనిపోయిన వాళ్ళు యేసుతో ఉన్నారు. బ్రతుకున్నటువంటి మనము ఎవరో ప్రతినిధిగా ఉన్నారంటే ఏలియాకు ప్రతినిధిగా ఉన్నాం. ఆ ఏలియా కూడా ఇప్పుడు ఎవరితో ఉన్నారంటే యేసుతో ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఈ దృశ్యం అక్కడ జరుగుతున్నప్పుడు ఓ పెద్ద మేఘం వచ్చింది. ఆ మేఘంలోంచి ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దం ఏంటో తెలుసా? ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించున్నాను, మీరందరూ కూడా ఈయన మాట వినండి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని స్తుతిద్దాం. సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు ఆ యొక్క కొండ మీద తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎందుకంటే ఈ రూపాంతర కొండ అనుభవం తర్వాత ఈ ముగ్గురు చేసిన సువార్తను చూసారా? ఈ ముగ్గురు ఎవరో? పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు. ఈ ముగ్గురు చేసిన సువార్త అత్యద్భుతంగా ఉంది. తర్వాత రూపాంతర కొండ అనుభవానికి ఈ ముగ్గురు పరిస్థితి వేరు. రూపాంతర కొండ తర్వాత ఈ ముగ్గురు యొక్క అనుభవం వేరు. ఎందుచేతనంటే ఆయా దేశాలు వెళ్ళారు, ఆయా దేశాల మధ్య ప్రకటించారు, దేవుని కొరకు చచ్చిపోవడానికి కూడా సిద్ధపడ్డారు. కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తును మహిమ శరీరంతో చూశారు. చప్పలు కూడా దేవుని నామాన్ని సన్నుతిందాం. మృతులైన వారు చూసే అవకాశం మనకుంది, చనిపోయినటువంటి వారిని చూసే ఒక అద్భుతమైనటువంటి అవకాశం మనకుంది అనే వాస్తవాన్ని గమనించాలి. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని బట్టి మీరు ఆలోచన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఎలా కనపడ్డారో, ఏ పరిస్థితిలో కనపడ్డారో చూద్దామండి. 17వ అధ్యాయము మీరు ఒకసారి చూద్దాం. 17వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నుతిందాం. ఆయన ముఖం ఎలా ప్రకాశిస్తుందంట? సూర్యుని వలె. ఆయన వెలుగు ఎలా ఉందంటే ప్రకాశమానంగా ఉంది, దేదీప్యమానంగా ఉంది. అందుకే భక్తుడైన యెషయా అంటాడు, కోటి సూర్యుల కాంతి గలవాడు నా దేవుడు అంటాడు. ఏమంటాడండి? కోటి సూర్యుల కాంతి గలవాడు. మధ్యాహ్నం వేళ మిట్ట మధ్యాహ్నం ఒక్కొక్క సూర్యుని చూస్తేనే మనం ఏమాత్రం కూడా తట్టుకోలేనటువంటి వారు, కానీ కోటి సూర్యుల ప్రభావంతో దేవుడు కనబడుతూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా విషయాన్ని బట్టి మీరు ఆలోచన చేస్తే ఆయన వస్త్రాలు చాలా ప్రత్యేకంగా కనబడుతున్నాయి ఆ కొండ మీద. అంతకుముందు ఆయన ఎవరో? నజరేతులో ఓ చిన్న కుగ్రామం అనమాట. ఆ నజరేతులోనే అత్యంత పేదరికంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు వారు రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు ప్రత్యేకమైనటువంటి వస్త్రాలతో కనబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. లోకంలో మనం చిన్నోళ్ళమే కావచ్చు, ఈ లోకంలో మనం పెద్ద గొప్పోళ్ళమేమి కాదు, అయితే దేవుని సన్నిధిలో మనం కనపడుతున్నప్పుడు మనం మరణించిన తర్వాత మహిమలో ఆయనతో పాటు ప్రకాశమానంగా వెలుగొందుతాం. చప్పట్లు కూడా దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఎంత అద్భుతంగా కనబడుతుందో చూడండి. ఎందుచేతనంటే ఈ యేసుక్రీస్తుని మనం ప్రకటించాలి, ఈ సిలువ వేయబడినటువంటి యేసును ప్రకటించాలి. ఈ మధ్యకాలంలో బోధన పద్ధతులు, బోధన విధానం మారిపోతుంది. ఎందుచేతనంటే సంఘాల్లోకి చాలామంది అబద్ధ బోధకులు వారి మధ్యలో వాళ్ళు ప్రకటిస్తూ యేసుక్రీస్తుని గురించి, ఆయన ఉనికిని గురించి చాలా చులకన చేసి మాట్లాడుతున్నారు. అందులో మొదటిది యెహోవా సాక్షులు. ఎప్పుడైనా విన్నారండి? యెహోవా సాక్షుల సమూహం. ఇంకొక సంఘం ఉంది, మారు మనసు అనే సంఘం. ఎప్పుడైనా విన్నారా? ఈ పదం విన్నారా? పోనీ యెహోవా సాక్షులు, మారు మనసు అని చెప్పి కొంతమంది బోధకులు ఏం చేస్తున్నారంటే రహస్యంగా విశ్వాసులైనటువంటి వారి మధ్యలోకి చొరబడి, యేసుక్రీస్తు దేవుడు కాదండి, యేసుక్రీస్తు కేవలం ఒక ప్రవక్త, ఆయన ఏలియాలాగా ఒక ప్రవక్త, మోషేలాగా ఒక ప్రవక్త, ఇంకా యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాలేదు, ఆయన రాబోతున్నాడు, తండ్రి మాత్రమే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పి తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. జాగ్రత్త వినాలి. అందుకే అపోస్తులైన పౌలు తను ఎక్కడికి వెళ్తున్నా ఈ మాట ఉపయోగిస్తాడు. మేము క్రీస్తును ప్రకటిస్తున్నాము. ఏ క్రీస్తును ప్రకటిస్తున్నామంటే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం అంటాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని స్తుతిద్దాం. మరొకసారి అంటాడు, ఇదిగో మా విశ్వాసానికి పునాది ఏంటంటే యేసుక్రీస్తు సిలువ మీద మృతి పొంది మూడవ దినాన్న మృత్యుంజయుడిగా తిరిగి లేపబడకపోతే అయ్యో నేను చేస్తున్నటువంటి సువార్త వ్యర్థమని చెప్తాడండి. ఎందుకు చేస్తాడంటే ఆయన సువార్త ఏంటో పౌలు గారికి తెలుసు కనుక, ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసు కనుక చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మన ఊరు పక్క నుంచి ఒక యవనస్తుడు ఒక సంవత్సర కాలం నుంచి వస్తున్నాడు మన మందిరానికి. భావనాలు ఈ మాట, ఆయనకి చాలా ప్రశ్నలు ఉంటాయి. ఎప్పుడు కూడా వాకింగ్ చెప్పిన తర్వాత చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు, చాలా ప్రశ్నలు చెప్తూ ఉండేవాళ్ళు. అయితే కొంతకాలం అయిన తర్వాత సంఘానికి రావడం మానేశాడు. ఎవరో చెప్పారంటే బాడ్ స్కూల్లో సంఘం ఉందని, అక్కడికి వెళ్ళిపోయాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత కనపడ్డాడు. ఏ తమ్ముడు రావట్లేదంటే, మన సంఘం కరెక్ట్ కదండి, బాడ్ స్కూల్లో ఉన్న సంఘం చాలా కరెక్ట్ అండి అన్నాడు. కొద్ది రోజులు అయిపోయింది, మళ్ళీ కనిపించాడు. అంటే రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు, వెళ్తున్నప్పుడు అడుగుతున్నప్పుడు ఆయన అడిగితే, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు తమ్ముడు అంటే, ఆ బాడ్ స్కూల్ కూడా కరెక్ట్ కదండి, రాజమండ్రిలో సంఘం ఉందండి, అక్కడికి వెళ్తుంటే కాలిపోతున్నామండి అన్నాడు. అక్కడికి వెళ్తుంటే ఏమైపోతున్నారంట? అగ్ని అంటే అలా దిగొచ్చేస్తుందంట. ఆ అగ్ని కణాల్లో ఈయన ఏమైపోతున్నాడు? కాలిపోతున్నాడు. పోన్లే బాబు, ఇప్పటికైనా మంచి కరెక్ట్ అయిన సంఘం దొరికింది, మంచిదే, కాబట్టి నువ్వు అక్కడైనా నిలకడగా ఉండు, అటు ఇటు ఇంకే వెళ్ళకు, ఎక్కడో చోట నిలకడగా ఉండాలి, కాబట్టి అలా మార్చకూడదని చెప్తే, మళ్ళీ కొంతకాలం తర్వాత రాజమండ్రిలో పాస్టర్ గారు కూడా మంచోడు కదండి, విజయవాడ వెళ్ళిపోతున్నానని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడంట?
అంటే కొంతమంది పిచ్చి పట్టినట్టు తిరుగుతూ ఉంటారండి, కొంతమంది నిలకడ ఉండదు కొంతమందికి. జాగ్రత్త వినాలి. ఎందుకు చేతనంటే ఎక్కడైతే నువ్వు రక్షించబడ్డావో, ఎక్కడైతే క్రమంగా మందిరానికి వెళ్తున్నావో, ఎక్కడైతే సువార్త చేత బలపడుతున్నావో, వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా నీకు వాక్యం అందుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ సంఘంలో నిలబడాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఆ సంఘంలో నిలబడి ఆత్మీయంగా మనం బలపరచబడాలి. తర్వాత ఆ అబ్బాయి ఇంకొక అబ్బాయి చెప్పాడంట, కాబట్టి నువ్వు కూడా వచ్చారు బాబు విజయవాడ అని చెప్పాడంట. ఎక్కడికి? నువ్వు కూడా విజయవాడ వచ్చారని చెప్తే ఆ అబ్బాయి అన్నాడు, బాబు నీకు మెంటలో వచ్చి తిరుగుతున్నావు, నేను కూడా నీతో తిరిగితే నేను కూడా ఏమైపోతాను, మెంటలోడ్ అయిపోతానని చెప్పాడు. ఎందుకు చేస్తానంటే చాలా మందికి అండి ఇక్కడ కాదు అక్కడ ఏదో ఉంది, లేకపోతే వాళ్ళు ఏదో చెప్తున్నారని చెప్పి కొంతమంది రహస్యముగా మీ మధ్యలో చొరబడి యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు ప్రవక్త అని చెప్పి ఎవరైనా సరే ఆయన గురించి తప్పుగా మాట్లాడితే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే బైబిల్లో లేనిది చెప్తున్నప్పుడు నిర్ద్వందంగా బోధన తోసిపుచ్చండి. దేవునికి మహిమ కలుగునుగా. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు అందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, యేసుక్రీస్తు సిలువలో 3వ దినాన్న తిరిగి మృత్యుంజయుడిగా తిరిగి లేచిన దేవుడు అని చెప్పి ఎక్కడైతే ప్రకటించబడుతుందో ఆ వాక్యం సత్యమైనది. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఆయన ప్రశస్తమైన వస్త్రాలతో చూస్తారండి. ఎందుచేతనంటే యేసుక్రీస్తును అంగీకరించడానికి నేటి సమాజం ఇష్టపట్ల. ఎందుచేతనంటే జాగ్రత్తగా గమనించాలి, ఆయన బోధించింది మంచి మార్గమే. ఆయన ప్రపంచాన్ని పాడు చేసే విధంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుచేతనంటే ఆయన ప్రపంచాన్ని కొల్లగొట్టే విధంగా, లేకపోతే కుటుంబాన్ని పాడు చేసే విధంగా, లేకపోతే సమాజాన్ని పాడు చేసే విధంగా ఒక్క మాట ఆయన మాట్లాడకపోయినప్పటికీ కూడా ఆయన మీద అనేకమైనటువంటి నిందలు, లేకపోతే ఆయన దైవత్వం గురించి, ఆయన ఉనికిని గురించి చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్న వాళ్ళు లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా అటువంటి వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు. కానీ ఈ సూర్యచంద్ర నక్షత్రాలు ఉన్నంతకాలం, ఈ భూమి ఉన్నంతకాలం యేసుక్రీస్తు యొక్క రాజ్య సువార్త ఈ భూమి మీద వినపడుతూనే ఉంటుంది. చెప్పలు కూడా దేవుని నా మనసు. ఎందుచేతనంటే ఆయన నిజమైనటువంటి వాడు. భారతదేశంలో చాలా సమస్యలు ఉన్నాయి, వారి గురించి మాట్లాడరు. కులం గురించి, మతం గురించి మాట్లాడమంటే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడతారు. మననే మధ్యలో ఒక పెద్ద దేవాలయం కట్టారు భారతదేశంలో, ఆ గర్వించదగ్గ దేవాలయం. 29 రాష్ట్రాల నుంచి కూడా దానికి విరాళాలు సేకరించారు. దగ్గరగా ఆ విరాళాలు సేకరించినప్పుడు ఆ విరాళాలు చాలామంది దొంగతనం చేశారంట. ఎంతంటే 3,500 కోట్లు. ఎంతండి? అక్షరాల 3,500 కోట్లు ఒక దేవాలయం కట్టడానికి విరాళాలు సేకరించి ఆ విరాళాలు వాళ్ళే దోచేసుకున్నారండి. దాని గురించి ఒక న్యూస్ రాదు దాంట్లో, మన న్యూస్ ఛానల్లో దాని గురించి ఒక సందర్భం కూడా ఎక్కడ కనపడదు. ఏదైనా చిన్న ఇష్యూ జరిగిందంటే దాని మీద మాత్రం రకరకాల డిబేట్లు, రకరకాల కార్యక్రమాలు. ఎంత గందరగోళ పరిస్థితి నేటి సమాజంలో ఉందో మీరు ఆలోచన చేయండి. ఎందుచేతనంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు. నమ్మిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్తాం. ఆయన పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు, ఆయన జీవాధిపతి అయిన దేవుడు. అందుకే పేతురు, యాకోబు, యోహాన్ని రూపాంతర కొండ మీద తీసుకెళ్ళి అంటున్నాడు కదా, ఇదిగో మరణించిన తర్వాత మీరు కూడా ఈ విధంగా మారబోతున్నారు. ఎందుచేతనంటే సహజంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ, జిజ్ఞాస అంటాం కదా. అదేంటంటే మరణించిన తర్వాత మనం ఎలా ఉండబోతున్నాం, మరణించిన తర్వాత మన శరీరం ఏమవుతుంది, మరణించిన తర్వాత మనం ఎలా లేపబడుతున్నామని చెప్పి ఆలోచనలు చాలా మందిలో ఉంటాయి. అందుకే ఈ ముగ్గురిని తీసుకెళ్లి దేవుడు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుచేతనంటే మరణించిన తర్వాత మనం మహిమ శరీరంతో తిరిగి లేపబడుతున్నాం. మనం చచ్చిన దాన్నే విత్తుతున్నాం. ఆ విత్తును దానిలోంచి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? జీవాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే భూస్థాపన కార్యక్రమం, అంతిమ యాత్ర క్రైస్తవ జీవితంలో చాలా త్యాగపూరితమైనది, చాలా అద్భుతమైనది. అందుకే అంతిమ యాత్రలో పాల్గొనడం మనందరికీ కూడా ఆశీర్వాదకరమే. ఎందుచేతనంటే ఆ వ్యక్తి మరలా యేసుక్రీస్తు రాకడలో తిరిగి లేపబడతాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని సన్నుతింద. అందుకే క్రైస్తవునికి ఉన్నటువంటి నిరీక్షణ ప్రపంచంలో ఎవరికీ లేదు. క్రైస్తవునికి ఉన్నటువంటి నిరీక్షణ ప్రపంచంలో ఏ మత విశ్వాసానికి లేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన మృత్యుంజయుడిగా మరణాన్ని గెలిచాడు. దేవునికి మహిమ కలుగునుగా. మరణంతో అందరి జీవితాలు ముగించబడితే మరణం తర్వాత కూడా జీవితం ఉందని చెప్పి లోకానికి ప్రకటించిన దేవుడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన వస్త్రములు ఏముందంటే ప్రభావం ఉంది. 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ యేసుక్రీస్తు వారు మార్గమధ్యంలో ఆయన వెళుతున్నప్పుడు ఆమె అనుకుంది, వైద్యుల చేత అనేకమైనటువంటి తిప్పలు పడిందంట. మొదటి శతాబ్దంలో చాలామంది గ్రీసు దేశానికి చెందిన వైద్యులు ఉండేవారు. ఇప్పటి వైద్య రంగంలో ఉపయోగిస్తున్నటువంటి చిహ్నాలు, డాక్టర్ వాడే సింబల్ కానీ, అంబులెన్స్ మీద ఉపయోగించే సింబల్ కానీ గ్రీసు ఫిలాసఫీ నుంచి మనం దిగుమతి చేసుకున్నవే. కాబట్టి గ్రీసు వైద్యులు చాలామంది ఉండేవారు. ఈ 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ, జాతక వినాలి, ఆమె వైద్యుల చేత చాలా బాధపడిందంట. కానీ ఆమె బలహీనత పోలా, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది, ఆ యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంది. ముట్టుకున్న వెంటనే యేసయ్య ఒక మాట అంటాడు, ప్రభావము నాలో నుండి బయటకు వెళ్ళింది అని చెప్తూ ఒక మాట అంటాడు. ఈ ప్రభావం ఎప్పుడైతే వెళ్ళిందో వెంటనే అక్కడ రాయబడినటువంటి మాట, ఆమె రక్తధార నిలిచిపోయేను. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత భయంకరమైన పరిస్థితితో మీరు ఆలోచన చేయండి. ఎవరికి చెప్పుకున్నటువంటి సమస్య, చాలా ఇబ్బందికరమైన సమస్య.
సమస్య. కానీ 12 ఏళ్ల నుండి ఉన్నటువంటి ఆ వ్యాధి యేసుక్రీస్తు వస్త్రాన్ని ముట్టుకున్న వెంటనే నిలిచిపోయిందని. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపడతాం. ఆయన వస్త్రంలో ప్రభావం ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి మనల్ని బాధలు వేధిస్తున్నా, ఎన్ని సంవత్సరాల నుంచి అనారోగ్యం మనల్ని వేధిస్తున్నా, ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాల చెంతకు వచ్చినప్పుడు ఆయన నిన్ను నన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని సన్నతిన్న. ఎందుచేతనంటే ఆయన నా ప్రియకుమారుడు, ఆయన మాట మీరు వినండి అని చెప్పి చక్కటి మాట రాయబడి ఉంది. ఏ విధమైనటువంటి అనుభవం ఇక్కడ ఉందో ప్రకటన గ్రంథంలో కూడా అదే అనుభవం కనబడుతుంది. ప్రకటన గ్రంథాన్ని ఎవరు రాశారు? ప్రశ్న. ప్రకటన గ్రంథాన్ని ఎవరు రాశారు? యోహాను గారు రాశారు. యోహాను గారు ఎన్ని పుస్తకాలు రాశారు? 5 పుస్తకాలు. ఏంటో చెప్పాలి త్వరగా. యోహాను రాసిన పత్రిక, జాగ్రత్తగా గమనించాలి, మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, యోహాను గారు రాసిన సువార్త. ఇక చివరిలో ప్రపంచ భవిష్యత్తు. యూరప్లో మంటలు వస్తున్నాయి, యూరప్లో టెంపరేచర్లు పెరుగుతున్నాయి, ప్రకటన గ్రంథంలో దానికి ఆన్సర్ ఉంది. అక్కడక్కడ భూకంపాలు వస్తున్నాయి, ప్రకటన గ్రంథంలో దానికి ఆన్సర్ ఉంది. సునామీలు వస్తున్నాయి, ప్రకటన గ్రంథంలో దానికి ఆన్సర్ ఉంది. ప్రపంచ భవిష్యత్తు కలిగినటువంటి పుస్తకం ఏదైనా ఉందంటే బైబిల్, అదేంటంటే ప్రకటన గ్రంథం. దేవునికి మహిమ కలుగును. ఆ పుస్తకాన్ని రాసింది ఎవరంటే యోహాను గారు. యోహాను గారు జాగ్రత్తగా గమనించాలి, రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న డెమటోడిస్ అనే ఒక వ్యక్తి, జాగ్రత్తగా గమనించాలి, అతని యొక్క అధికారాన్ని యోహాను గారు ఒప్పుకోలే. అతను ఒక విగ్రహాన్ని నిలబెట్టి ఇది దేవుడు అని చెప్తే యోహాను గారు ఒప్పుకోనటువంటి కారణం చేత యోహాను గారిని ఎక్కడ తీసుకెళ్ళి పడేశారంటే పద్మాసు దీపంలో పడేశారు. జాగ్రత్తగా గమనించాలి, ఆ పద్మాసు దీపం అర్ధచంద్రాకారంలో ఉంటుంది. అక్కడ ఒక గుహ ఉంటే ఆ గుహలో యోహాను గారు జాగ్రత్తగా దేవుని గురించిన ధ్యానం చేస్తున్నాడు. ఆ గుహలో దేవుని గురించిన ధ్యానం చేస్తే వెనకాల నుంచి ఒక పెద్ద శబ్దం వినపడింది. సెలయేరు లాంటి శబ్దం వినపడింది, భయంకరమైన శబ్దం వినపడింది. ఆ శబ్దం వినపడిన తర్వాత వెనక తిరిగి చూశాడు. ఆ దృశ్యాన్ని చూసిన వెంటనే యోహాను గారు చేసిన పని ఏంటో తెలుసా? బార్లా పడిపోయాడు కింద, సాష్టాంగ పడి. దేవునికి మహిమ కలుగును. ఇంతకీ ఏం చూశాడో చూద్దాం. ప్రకటన గ్రంథము, అందరూ కూడా బైబిల్ తెరచి చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13 నుంచి 17 వరకు చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13 నుంచి 17 వరకు. త్వరగా ముగిస్తా, 10 నిమిషాల్లో ముగిస్తా. ఆయన చూసినటువంటి ప్రభావం ఎంత గొప్పదో, యేసు ప్రభు ఎంత గొప్పగా యోహాను గారికి ప్రత్యక్షమయ్యాడో చూసే ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13 వచనం. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదములు మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహములు ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు వాడిగల ఖడ్గం ఒకటి బయలు వెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. 17వ వచనం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదములు యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడునై నైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను, మరియు మరణము యొక్క పాతాళము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. చెప్పలు కూడా దేవుని నామాన్ని సన్నుతిందాం. ఆయన కావాలంటే పాతాళంలో ఉన్నవారు నిలబెట్టగలడు. ఆయన కావాలంటే పరదేశంలో ఉన్నవాళ్ళు నిలబెట్టగలడు. 5 వచనాలు 10 లక్షణాలు చెప్పాడు. ఎప్పుడైతే ఆ దృశ్యాన్ని యోహాను పద్మాసు దీపంలో చూశాడో సాష్టాంగ నమస్కారం చేశాడండి. ఇప్పుడు ఈ ముగ్గురు అనుభవం కూడా ఇలాగ ఉంది. రూపాంతర కొండ మీదకి వెళ్ళిన పేతురు, యాకోబు, యోహాన్లు కూడా అక్కడ సాష్టాంగ పడిపోయి నమస్కారం చేస్తున్నారు. అంతవరకు యేసుప్రభుని ఎలా చూశారంటే ఒక వడ్రంగివాని కుమారుడిగా చూశారు. అంతవరకు యేసుప్రభుని ఎలా చూశారంటే నజరేతులో ఒక పేద ఇంట పుట్టినటువంటి యేసుక్రీస్తుగా ఆయన చూశారు. ఎప్పుడైతే ఆయన రూపాంతరం చెంది మహిమ శరీరంతో వాళ్ళకి ముందు ప్రత్యక్షపరచబడ్డాడో వాళ్ళు వెంటనే సాష్టాంగపడ్డారని. చెప్పలు కూడా దేవుని నామాన్ని సన్నిధిని. ఎందుచేతనంటే యేసుప్రభు యొక్క గొప్పతనం అది. యేసుప్రభు అంటున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, పాతాళంలోంచి తీసుకురాగలను, అలాగే పరదేశంలోంచి కూడా నేను తీసుకురాగలను. లాజరు చనిపోయి అప్పటికే 3 దినాలు అయిపోయింది. మార్తా మరియా ఇంటి దగ్గర గొల్లు చేస్తున్నారు, ఏడుస్తున్నారు. యేసుక్రీస్తు అక్కడికి వచ్చాడు. జాగ్రత్తగా గమనించాలి. లాజరు సమాధి ముందు నిలబడి ఒక మాట అన్నాడు, లాజరు బయటికి రా. చెప్పలు కూడా దేవుని నా మనసును. లాజరు వెంటనే బయటకు వచ్చాడు. అప్పటికే తన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? పరదేశికి వెళ్ళిపోయింది. అతని దేహం మాత్రమే ఉంది. కానీ లాజరు అని పేరు పెట్టి పిలిచిన వెంటనే లాజరు ఒంటిలోకి ఆ యొక్క ఆత్మ వచ్చింది. ఆ ఆత్మ ఎప్పుడైతే లాజరులోకి వచ్చిందో లాజరు తిరిగి లేపబడ్డాడు. ఎంత గొప్ప దేవుడు అండి! మరణాన్ని జయించిన దేవుడు, మరణించిన వారిని తిరిగి లేపగలిగినటువంటి దేవుడు. అందుకే ఆయన వస్త్రములు ఏముందంటే ప్రభావం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. రెండో మాట మనం చూద్దాం. ఆయన మాట వినండి అనే ఒక స్వరం మనకు కనబడుతుంది. చూడండి, అదే మత్తయి సువార్త 17వ అధ్యాయం. అందరూ కూడా చూద్దామండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం చూద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, బైబిల్ తెరచి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం అండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. తీసిన వారు త్వరగా చదవాలండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను
ప్రవక్తల మత్తయి సువార్త 17వ అధ్యాయం, క్షమించాలి 17వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. అతడు ఇంకా నువ్వు మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనును, ఇదిగో ఆయన నా ప్రియకుమారుడు, ఈయన అందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. ఎవరు పడితే వాళ్ళ మాట వినకూడదు. మొన్న గృహదర్శనాలకు వెళ్తూ ఉంటే ఇంటి దగ్గర కుటుంబంలో 2 బిడ్డలు ఉన్నారు. అయితే పెద్దోడిని తీసుకెళ్ళి రాజమండ్రి తిరుమలలో జాయిన్ చేశారు. తిరుమలలో 10th క్లాస్ చదువుతున్నాడు. చాలా ఖర్చుతో కూడింది అనమాట. టీచర్స్ పిల్లలు, పెద్ద పెద్ద ఎంప్లాయీస్, లేకపోతే జాబ్ హోల్డర్స్, వీళ్ళు వ్యాపారస్తుల పిల్లలు అక్కడ చదువుతారు. అయితే ఒక సంవత్సరం నుంచి చదువుతున్నాడు. ఈ సంవత్సరం సమ్మర్ హాలిడేస్లో ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే తిరిగి మళ్ళీ వెళ్ళాడు. అక్కడికి వెళ్తే గమనించాలి, ఓ 6 రోజుల నుండి వచ్చేసాడు మనోడు. ఎందుకు వచ్చేసాడని చెప్తే నాకు ఉండబుద్ధి కావట్లేదు అంటున్నాడు. ఏమన్నాడు? ఉండబుద్ధి కావట్లేదు అన్నాడు. సంవత్సరం నుంచి ఉన్నాడు, ఇప్పుడు వెళ్ళి అక్కడ ఉండబుద్ధి కావట్లేదు అన్నాడు. ఏం జరిగింది సంగతి అని చెప్పి ఇంటి దగ్గర తల్లిదండ్రులు వాళ్ళు కోపం వస్తుంది, ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టారు కాబట్టి. కోపం వచ్చి వాళ్ళని కొట్టే ప్రయత్నం చేస్తుంటే ఫోన్ చేశారు. ఒకసారి మాట్లాడదామంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చాలాసేపు మాట్లాడిన తర్వాత ఆడు చెప్పిన సమాధానం ఏంటంటే, క్రికెట్ ఆడుకుంటున్నారంట వేసవి సెలవుల్లో. క్రికెట్ ఆడుకుంటున్నప్పుడు ఒకడు వచ్చి చెప్పాడంట, మీ అమ్మకి మీ నాన్నకి నువ్వంటే ఇష్టం లేదని చెప్పాడంట. ఏమని చెప్పాడండి? మీ అమ్మకి మీ నాన్నకి నువ్వంటే ఇష్టం లేదు. తమ్ముడినేమో ఇంటి దగ్గర పెట్టుకుని ఫంక్షన్లకి కార్యక్రమాలు తీసుకెళ్తున్నారు, నేను మాత్రం ఎక్కడ ఆడేశారు? ఎక్కడ రాజమండ్రి తిరుమల క్యాంపస్లో పడేశారు. అసలు నువ్వంటే ఇష్టం లేదని చెప్తే ఆ మాట ఆడి మనసులో ముద్ర పడిపోయిందండి. అప్పటి నుంచి అమ్మ నాన్నల మీద ఏం పెంచుకున్నాడో? ద్వేషం పెంచుకున్నాడు. నిజమే కదా, మా తమ్ముడినేమో ఇంటి దగ్గర పెట్టి చూస్తున్నారు, నన్ను మాత్రం ఎక్కడ పెట్టేశారు? ఎక్కడ పెట్టారు? తిరుమల క్యాంపస్లో పెట్టారు. వాస్తవానికి వాళ్ళ అమ్మ నాన్న అనుకున్నది ఏంటి? ఇద్దరికంటే వాడు బాగా తెలివైనడు కనుక ఆడికి మంచి చదువు చెప్పిస్తే ఆడు భవిష్యత్తులో మంచి ఉద్యోగిగా స్థిరపడతాడు, మా ఇంట్లో ఎవడో లేడు ఉద్యోగం చేసేవాడు అని కష్టపడుతున్నారు వాళ్ళు. పెద్ద ఫ్యామిలీ ఏమీ కాదు, చాలా కష్టపడి ఆ బాబుని చదివిస్తూ ఉంటే ఆ బాబుకి ఏం చేశాడంటే ఆ మాట చెప్పాడంట, నీకు చెప్పినోడు ఎవడన్నా నేను అంతకీ మహా అద్భుతమైన మాట నీకు చెప్పినోడు ఎవడరా అని చెప్తే పలానోడు అని చెప్పాడు. ఆడు ఎంత చదవడో తెలుసు అన్న, 7వ తరగతి దాకా చదివాడు. ఈ చెప్పినోడు ఎంత చదివాడు? 7వ తరగతి చదివాడు. 7వ తరగతి చదివినాడు 10వ తరగతికి ఏమని చెప్తున్నాడు? మీ అమ్మ నాన్న నిన్ను పట్టించుకోవట్లేదు, లేకపోతే నిన్న వాళ్ళు ఎలా చూస్తున్నారో తక్కువగా చూస్తున్నారు, మనం ఎవరి మాట వింటున్నాం. అదే చెప్పాడండి ఇక్కడ, ఆయన మాట మీరు వినండి అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును. ప్రతి అడ్డమైన మాటలు, పనికిమాల మాటలు మనం వింటాం, కానీ దేవుని మాట మనం వినం. అందుకే యేసుక్రీస్తు వారు ఒకసారి కానా వివాహానికి పిలువబడ్డారండి. శిష్యులతో పాటు ఆయన వెళ్ళారు. వెళ్తే గమనించాలి, అక్కడ వెల్కమ్ డ్రింక్ అయిపోయింది. ఏ డ్రింక్ అండి? వెల్కమ్ డ్రింక్. చక్కగా ద్రాక్షరసం ఇస్తారు, యూదులకు ఉన్నటువంటి ఆచారం అనమాట. ద్రాక్షరసం అయిపోయింది. అయిపోతే తల్లి చూసి బాధపడి, ఒరే ఫంక్షన్లో ఈ కార్యక్రమం జరుగుతుంది, ద్రాక్షరసం అయిపోయింది, నువ్వు ఎదురు చేయరా అని చెప్పి యేసుక్రీస్తుకి చెప్తే, యేసుక్రీస్తు అన్న మాట ఏంటి? నా సమయం ఇంకను రాలేదని చెప్తే తల్లి ఏమీ కూడా ఇబ్బంది పెట్టకుండా అక్కడ ఉండే పరిచారకుల దగ్గరికి వెళ్ళి ఆ పరిచారకులు పిలిచి అంటది, ఆయన మీతో చెప్పింది చేయండి. చెప్పలు కూడా దేవుని నామాన్ని సన్నిధించండి. ఆయన ఎంత ప్రభావవంతం కలిగాడో తెలుసు అమ్మకి, ఆయన ఎంత గొప్పడో తెలుసు, ఆయన మరణించబోతున్న సంగతి తెలుసు. ఎందుకంటే వాళ్ళ అమ్మకి చిన్నప్పుడే, అమ్మ ఈ బిడ్డ పుడుతున్నాడని ఆనందం కంటే దుఃఖమే ఎక్కువ అవుతుంది, ఖడ్గము నీ కడుపులోంచి దిగెళ్ళిపోతుందని చెప్పి ఒక వాగ్దానం ఉంది. కాబట్టి వాళ్ళ అమ్మకు తెలుసు కనుక యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడో ఆయన మీతో చెప్పింది చేయడం చెప్పినప్పుడు ఆ పరిచారకులు వచ్చారు, రాతి బాణల నిండా ఏమి నింపారు? నీళ్లు నింపారు. ఆ నీళ్ళు ఎలా మారిపోయి అంటే ద్రాక్షరసంగా. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన మీతో చెప్పింది చేయండి. మొట్టమొదటిగా ఆయన వస్త్రంలో ఏముంది? ప్రభావం ఉంది. రెండో మాట, ఆయన మీతో చెప్పింది చేయండి. అలాగే మూడో మాట ఏంటంటే, భయపడుతున్న వారికి దేవుడిచ్చే భరోసా ఏంటో తెలుసా? జాగ్రత్తగా గమనించాలి. ధైర్యాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. సహజంగా మనకున్నటువంటి పరిస్థితి ఏంటంటే, మనలో సైకో లక్షణాలు ఉంటాయి, కొన్ని ఒప్పుకోకపోయినా. అవునరు కదండి, చెప్పండి. సైకో లక్షణాలు ఉంటాయి. మొన్న రెస్టారెంట్లోకి వెళ్ళాం, మంచి మొక్కలు అనమాట. జపాన్లో ఉంటాయి మొక్కలు, మరి చాలా ఖరీదైన రెస్టారెంట్ అది. అక్కడ జపాన్లో ఉండే మొక్కలు తీసుకొచ్చారు. ఆ మొక్కలు తీసుకొచ్చి ఆ చుట్టూ ఉండే యాంబియన్స్ చక్కగా వాతావరణం అంతా బాగుండడానికి చక్కగా దాన్ని డెకరేట్ చేశారు. హోటల్ అంతా కూడా డెకరేట్ చేస్తే ఆ మొక్కలు చాలా బాగున్నాయి. ఆ మొక్కలకు పైన పేరు రాశారు, ఈ మొక్కల్ని గెల్లొద్దు గెచ్చొద్దు అని తెలుగులో రాశారు. అందరూ చదువుతున్నారు, దాని దగ్గరికి వెళ్ళి గెలుతున్నారు. అందరూ చదువుతున్నారండి, చదవకుండా ఎవడు వెళ్ళట్లా, అందరూ చదువుతున్నారు, దాని దగ్గరికి వెళ్ళి గెలుతున్నారు. ఇంత మొక్క ఇంత చేశారండి, ఇంత ఉండే మొక్క ఎంత చేశారు. మనం కూడా చూడండి, అక్కడక్కడ పెరట్లో మొక్కలు ఉంటాయి, చక్కగా మొక్కలు పెంచుకుంటారు, ఇళ్లలో మంచి మొక్కలు పెట్టుకుంటారు, లోపల ఇండోర్ మొక్కలు అవుట్డోర్ మొక్కలు ఉంటాయి. జాగ్రత్తగా గమనించాలి. వాటి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే ఇలా పట్టుకుంటాం. సైకో లక్షణం అది, అర్థమవుతుందండి. అది మొక్క దాన్ని జాగ్రత్తగా చూడాలి, కానీ దాన్ని ఏం చేస్తాం? ఖచ్చితంగా గెలుతాం. మరికొంతమంది ఉంటారు, వీళ్ళు ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట, కర్రించుకుని కూడా ఉంటారు. చూడండి, మొక్క ఎదుగుతూ ఉంటే దాన్ని కూడా ఉంటారు కొంతమంది. ఇంకా చూడండి, చాలామంది కనబడుతూ ఉంటారు. పిల్లలు ఏడుస్తున్నారు అనుకోండి, సహజంగా జాలి ఉంటే కనుక కొంచెం మానవత్వం ఉన్నట్టు మనకి అర్థమవుతుందండి. చాలామంది చూడండి, పిల్లలు ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఇంకా ఏడిపిస్తారండి కొంతమంది.
ఇంకా ఏడిపోతారు. ఇది సైకో మెంటాలిటీ అండి, చాలా భయంకరమైన మెంటాలిటీ అనమాట. ఎందుచేతంటే భయపడేవాడిని భయపడతా ఉంటాం మనం సహజంగా. యేసుక్రీస్తు వారు ఆ రూపాంతర కొండ అనుభవం తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళ ముగ్గురు పడిపోయారు. అక్కడ యోహాను ఎలాగైతే పడిపోయాడో వీళ్ళ ముగ్గురు కూడా కొండ మీద పడిపోయినప్పుడు జాగ్రత్తగా గమనించాలి. యేసుప్రభు వచ్చి చక్కగా మాట్లాడతాడండి. ఆ మాట ఏంటో చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయం చూద్దామండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 6వ వచనమండి. శిష్యులు ఈ మాట విని బోర్లా పడి మిక్కిలి భయపడగా, ఏం చేశారండి? మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకూడని చెప్పాను. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నిధిందాం. మనం ఏ భయాల మధ్య ఉన్నామో? బలహీనత అనే భయాల మధ్య ఉన్నామా? లేకపోతే ఆర్థిక సమస్యలు అనే భయాల మధ్య ఉన్నామా? బిడ్డలు ఎదుగున్నారో వాళ్ళ వివాహాలు ఏంటనే భయాల మధ్య ఉన్నామా? లేకపోతే రేపు ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా కెరియర్ ఏంటి అని చెప్పి రకరకాల భయాల మధ్య ఉన్నామా? మీరు ఏ భయాల మధ్య ఉన్నా మీరు నమ్మితే కనుక యేసుక్రీస్తు మీతో చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? మీరు భయపడొద్దు. నమ్మనవారు దేవుని స్తోత్రం చెప్తాం. నేను మీతో ఉన్నా, మీరు మిమ్మల్ని ఏ భయాలు వెంటాడుతున్నా నేను వచ్చి మిమ్మల్ని ధైర్యపరుస్తా. అదే చెప్పాడండి. ఎప్పుడైతే ఆ దృశ్యాన్ని చూసారో వీళ్ళ బార్లా పడిపోయినప్పుడు యేసుప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చి వారిని ముట్టి వాళ్ళని బలపరిచాడండి. దేవునికి మహిమ కలుగునుగా. ఎప్పుడు కూడానండి మాట చెప్పడం కంటే భుజాన్ని తట్టం అనుకోండి, ఆ ధైర్యం వేరే ఉంటుందండి. బాగా ఏడుస్తున్నాడు ఒక వ్యక్తి హాస్పిటల్లో, ఏదో బలహీనత వచ్చి, మీరు బాధపడొద్దు, బాగానే ఉంటుంది, ఇంకా తగ్గిపోతుంది, పెద్ద పెద్ద ఆపరేషన్లు అందరికీ అవ్వలేదంటే అని చెప్పి అనటం కంటే మీరు దగ్గరికి వెళ్ళి భుజం మీద చేసి, ఏం కంగారు పడకు, ఆపరేషన్ అయ్యేంతవరకు నేను ఉంటాను, డబ్బుల గురించి కూడా ఇబ్బంది పడకు, కొద్దిగా డబ్బులు తీసుకొచ్చాను అని చెప్పి భుజం మీద చేసి కనుక మీరు ధైర్యపరిచారనుకోండి, వెంటనే బీపీ నార్మల్ అవుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. టెన్షన్ ఉండదు, కంగారు ఉండదండి. యేసుక్రీస్తు ఎక్కడ ఏ సన్నివేశంలో చూసినా అదే చేస్తాడు ఆయన. కుష్ఠిరోగిని ఎవడో ముట్టుకోడు, కుష్ఠిరోగిని ఎవడో దగ్గరికి తీసుకోడు, కానీ కుష్ఠిరోగి ఆయన దగ్గర రాగానే ఎదురుంగెళ్ళి అమాంతంగా కౌగిలించుకుంటాడండి. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నిధిందా. అంటే వాడు మనసులో రకరకాల భయాలు ఉంటాయి. అయ్యో నన్ను ఎవడో చేర్చుకోడు కదా, నాతో ఎవడో మాట్లాడు కదా, నాకున్న బలహీనతను బట్టి నన్ను అందరూ దూరం చేస్తారు కదా, సమాజం నన్ను వెలివేసింది కదా అని చెప్పి ఆయన ఇంకా దూరంగా ఉండి యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభువే ఆయన దగ్గరికి వెళ్ళి కుష్ఠిరోగిని అమాంతంగా పట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును. అటువంటి దేవుడు మీరు చదివిన చరిత్రలో ఎవరైనా కనబడతారండి? గుళ్ళోకి రానివాళ్ళు ఉన్నారు మనకి, గుళ్ళోకి రానివారు ఎప్పటికి కూడా. ఎందుకంటే ఆ లోపలికి వెళ్తే అరిష్టం అయిపోతుందని చెప్పి మనం వెళ్ళిపోయిన తర్వాత గుళ్ళు కడుగుతారు చాలామంది. లేకపోతే అక్కడ మీరు దండం పెట్టుకోవడానికి వీల్లేదు, అది కొంతమందికే, లేకపోతే మీరు రావడానికి అవకాశం లేదని చెప్పి ఇప్పటికీ కూడా విభజించి దేవుణ్ణి కూడా దూరం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ యేసు ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసా? ఆయనలో సమానత్వం ఉంది. చెప్పండి కూడా దేవుని నామాన్ని సన్నిధిందా. ప్రపంచంలోని ఇదే కులమైన, ఏ మతమైన, ఏ మత విశ్వాసానికి చెందినోడైనా సరే యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన అందరికీ కూడా ప్రభువుగా ఉన్నాడు. ఎందుచేతనంటే కుష్ఠిరోగిని ఆయన ముట్టుకున్నాడు. వ్యభిచారంగా పట్టుబడినటువంటి స్త్రీలో ఆయన అమ్మతనాన్ని చూశాడు. ఏమి చూశాడండి? అమ్మతనాన్ని చూశాడు. బాగున్నోళ్ళనే రకరకాలుగా చూస్తూ ఉంటాం మనం, మంచోళ్ళలోనే. కానీ వ్యభిచారంలో కూడా అమ్మతనాన్ని చూడగల మనసు ఆయనకు ఉందంటే ఆయన ఎంత గొప్పడో మీరు అర్థం చేసుకోండి. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే బాధలో ఉంటే ఆ బాధపడుతున్న వారి పక్షంగా ఆయన వెళ్ళిపోయాడు. గెరాసేనుల ప్రాంతం ఒక్కడే ఉన్నాడు, దెయ్యం పట్టి ఆ సమాధుల్లో వాడిని గాయపరుచుకుంటున్నాడు, లేకపోతే వాడిని బాధ పెట్టుకుంటూ ఉంటున్నాడు. ఎవరు కూడా నాన్నవారు లేడు. సముద్రము దాటి అవతలకి వెళ్ళిపోయాడు యేసుప్రభు. సముద్రము దాటి అవతలకి వెళ్ళిపోయి ఆయన్ని స్వస్థపరిచి మళ్ళీ రిటర్న్ అయిపోయారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత అద్భుతంగా ఉంటాయి చూడండి ఆయన జీవితంలో చేసిన సన్నివేశాలు. ఎందుచేతనంటే యేసు ప్రభువుకు నీ పట్ల నా పట్ల ప్రేమ ఉంది. ఎందుచేతనంటే ఆయనే మనల్ని పుట్టించాను. మనం ఎవరి వారము? ఆయన వారం. ఆయన సంకల్పం చొప్పున పిలవబడ్డ వారం. ఆయన మేపు గొర్రెలం కనుక నువ్వు పాడైపోతూ ఉంటే, నువ్వు పతన స్థితిలో ఉంటే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. లేకపోతే నువ్వు బాధపడుతూ ఉంటే, నువ్వు దుఃఖంతో ఉంటే నేను చూసి ఆనందించే దేవుడు కాదని, నీ బాధ ఏంటో తెలుసుకుని నీ ప్రక్కన కూర్చునే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే ఆ మాట, ఆ సందర్భం ఎంత అద్భుతంగా ఉందో చూడండి, ఎంత చక్కగా ఉందో చూడండి. భయపడుచున్నారని చెప్పిను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనపడలేదు. కన్నులెత్తి చూస్తే మళ్ళీ ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. అంతకుముందు ఎవరిని చూశారో? ముగ్గురిని చూశారు. ఎంతమంది చూశారు? ముగ్గురిని. ఎవరెవరు? ఓ పక్కనేమో మోషే ఉన్నాడు, ఓ పక్కనేమో ఏలియా ఉన్నాడు. మేఘం వచ్చింది, ఒక స్వరం వచ్చింది, స్వరం విన్నారు. మేఘంతో పాటు మళ్ళీ వాళ్ళు ఏమైపోయారు? వెళ్ళిపోయారు. అంటే యేసు ప్రభుతో వీళ్ళు ఏం మాట్లాడి ఉండొచ్చు? బాగా వినాలి. యేసు ప్రభుతో వీళ్ళు ఏం మాట్లాడి ఉండొచ్చు? ఎవరెవరు? మోషే, ఏలియా. మేము అక్కడ లేం కదండి, మాకెలా తెలుస్తుంది అనుకోవచ్చు మీరు. అయితే వాళ్ళు ఏం మాట్లాడి ఉండొచ్చు అంటే వ్యవహారంగా చెప్పిన జాతరండి. నువ్వు ఎప్పుడు వస్తావు పరలోకానికి? దేవునికి మహిమ కలుగునుగా. ఏంటి? నువ్వు ఎప్పుడు వస్తావు పరిచర్య ముగించుకొని? మేమందరం కూడా వెయిట్ చేస్తున్నాం నీ కోసం. నువ్వు వస్తేనే మాకేముంటుంది? తీర్పు ఉంటుంది. తీర్పు అయిన తర్వాత మాకేముంటుంది? పరలోకం ఉంటుంది. నువ్వు ఎప్పుడు వస్తావు? ఏ టైంలో వస్తావు? ఎలా ఉంది పరిచర్య? శిష్యులు ఎలా చేస్తున్నారు? ఖచ్చితంగా మోషేను అలాగే ఈ ఏలియా దేవునితో అదే మాట్లాడి ఉండొచ్చు. అందుకే అంత అద్భుతమైన సన్నివేశం. ఎందుచేతనంటే మృతుల సహితము ఆయన తిరిగి లేపగలడు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఎందుచేతనంటే ఆయన గర్భం ఒడిగిపోయినటువంటి స్థితిలో, దాదాపుగా మోనోపాజ్ అంటాం సహజంగా. 90 ఏళ్ళు వచ్చినాయి, 45 ఏళ్ళు వచ్చినప్పటికీ నెలసరి ఆగిపోతుంది. 90 సంవత్సరాలు వచ్చినాయి శారమ్మ గారికి. దేవుడు వాళ్ళని దర్శిస్తే శారమ్మకు వాగ్దానపు
పుత్రుడు ఎవరు పుట్టారండి? ఇస్సాకు పుట్టాడు. దేవునికి మహిమ కలుగును. మీరు బైబిల్ మొత్తం పరిశీలన చేయండి. ఆయన అవ్వదు, జరగదు, ఇది ఇంకా జరగదు, ఎట్టి పరిస్థితులు ఇంకా నా వల్ల కాదు అని చెప్పి వదిలేసిన సమయంలో ఆయన జోక్యం చేసుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన జోక్యం చేసుకుని మన ప్రయాణాన్ని అద్భుతంగా సుందరంగా మారుస్తాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని. ఎంత అద్భుతమండి. మన వ్యక్తిగత జీవితాలు కానీ, మన సాక్ష్యాలు కానీ, మనం వెళ్తున్న దారులు కానీ, లేకపోతే మనం ప్రయాణం చేస్తున్న స్థితిగతులు కానీ, మనం ఇప్పుడు ఉంటున్నటువంటి పరిస్థితులు కానీ, ఇవన్నీ మీరు ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా సాధ్యమవుతున్నాయి. దేవుడు ఈ మాటల వినికిడిలో దీవించి ఆస్వాదించునుగాక. ఆమె సమయం అవుతుందండి, ఎందుకంటే ఉదయం నుంచి కూడా కరెంట్ లేదు. మరి మొత్తం తీగలని తెంపేశారా లేకపోతే మొత్తం